హాయ్ అండి, నమస్తే. నేను మీ శరణ్యాని. చేరటం తర్వాత మళ్ళీ మీకు వీడియోలో వస్తున్నాను. రియల్ ఎస్టేట్లో మీరు చేయాలనుకుంటున్నారా? రియల్ ఎస్టేట్లో చేస్తే అందరూ చిన్నగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు, అదొక బ్రోకర్ పని, ఇట్లా ఆలోచిస్తున్నారా? అట్లా ఆలోచించకండి. మనమేమి తప్పు చేయట్లేదు. ఇది రియల్ ఎస్టేట్ అనేది చాలా చాలా మంచి వృత్తి అనే నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక నకిలీని అయితే తయారు చేసే ఈ ప్రపంచంలో ఒక భూమిని మాత్రం ఎవరు నకిలీ చేయలేరు. భూమిని మాత్రం నకిలీ చేయలేరు, తయారు చేయలేరు, రీసృష్టి అయితే చేయలేరు. సో ఇట్లాంటి భూమిని మనము వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మనము ఎక్కడ కొనుక్కుంటే మంచిది, ఎక్కడ కొనుక్కుంటే మంచి రిటర్న్స్ వస్తాయి అనేది మనం వాళ్ళకి చెప్తాము. వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అనేది మనం ఎనాలిసిస్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటి మనము ఒక చిన్న పెద్ద ఎవరికైనా సరే ఒక ఎసెట్ మనము వాళ్ళకి ఇస్తున్నాము. సో అట్లాంటి వృత్తిలో ఉన్నాం మనం. సో అంటే ఒక్కరోజు 2 రోజులతో పోయేది కాదు, ఇది తరతరాలకు నిలబడే అసెట్ని మనం వాళ్ళకి ఇస్తున్నాము. సో అట్లాంటి వృత్తిలో ఉన్నాము. ఇది చేయాలి అంటే వీళ్ళే చేయాలి, వీళ్ళు చేయకూడదు అనే రూల్ ఏం లేదు. మీలో టాలెంట్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. మీరు రిటైర్డ్ అయ్యారా? నో ప్రాబ్లం, రండి నా దగ్గరికి. ఒకవేళ మీరు చదువుకుని ఖాళీగా ఉన్నారా? రండి నా దగ్గరికి. మీకు జాబ్ వచ్చేదాకా అందాక రియల్ ఎస్టేట్ చేయండి. లేదా మీరు చేస్తున్న జాబ్లో మీకు ఇన్కమ్ సరిపోవట్లేదా? సెకండ్ ఇన్కమ్గా ఈ రియల్ ఎస్టేట్ని ఎంచుకోండి. తప్పకుండా మంచి రిటర్న్స్ అయితే మీకు కూడా వస్తాయి. అలాగే హౌస్ వైఫ్గా ఉండి మీ యొక్క ఖర్చులు మీరు నెరవేర్చుకోలేకపోతున్నారా? లేకపోతే మీ పిల్లలకి మంచిగా ఏదైనా చేయాలన్నా కూడా మీరు ఒక హౌస్ వైఫ్గా ఉండి ఒక డిపెండెంట్గా ఉంటే కనుక పర్వాలేదు, మీరు కూడా నా దగ్గరికి రండి. నేను ఎలా సంపాదించవచ్చు అని మీకు తప్పకుండా నేర్పిస్తాను. మీరు ఎక్కడుండి ఎలా ఉన్నా కూడా మీరు చేయగలను, మీకు ఒక నమ్మకం ఉంటే కనుక, మీరు రియల్ ఎస్టేట్లో నేను రాణించగలను, నేను డబ్బు సంపాదించగలను అనే ఒక నమ్మకం మీతో ఉంటే కనుక మీరు తప్పకుండా నన్ను సంప్రదించండి. మీకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో. మీరు నిరుద్యోగి కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్ కావచ్చు, లేకపోతే రిటైర్డ్ కావచ్చు, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు పార్ట్ టైం అయ్యి ఉండొచ్చు. ఎవరికైనా సరే ఆపర్చునిటీ ఉంది. సో అందరూ రండి. నా డిస్ప్లేలో నా నెంబర్ ఇస్తాను, మీరు నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.